ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. నేటి దేవుని వాక్యం యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనము. నీవు జలముల లోబడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్య నడుచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ఆపదలు, పెను ప్రమాదాల నుంచి మనం తప్పించుకున్నప్పుడు సాధారణంగా మనం అంటాం, అదృష్టం కొద్ది బయటపడ్డాను అంటాం. లేకపోతే ఆ సమయంలో మనల్ని పరామర్శించడానికి వచ్చినటువంటి వాళ్ళు చెప్పే మాట, నువ్వు చాలా అదృష్టవంతుడివి, అదృష్టవంతురాలివి అనేటువంటి మాట చెబుతాం. కానీ వాస్తవంలోనికి వెళ్ళి ఆలోచన చేయగలిగితే అది అదృష్టం కాదు, కానీ అద్భుతములు చేసేటటువంటి దేవుని హస్తం యొక్క బలం, అద్భుతములు చేసేటటువంటి దేవుని జోక్యం వల్ల జరిగినటువంటి కార్యమని తప్పక గ్రహిస్తాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలో ఇశ్రాయేలీల గురించి యెషయా ప్రవక్త తెలియచేసినటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. మీరు నదుల గుండా వెళ్ళినప్పుడు అవి నీ మీద నుండి పొర్లు ప్రవహించవు, అగ్ని మధ్య నడిచినప్పుడు ఆ జ్వాల నిన్ను కాల్చజాలవు, నదులు నిన్ను ముంచివేయలేవు, అగ్ని కాల్చివేయలేదు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ నదులు ముంచివేయలేకపోవటానికి, అగ్ని జ్వాలలు కాల్చివేయలేకపోవటానికి, నదులలో ఉన్నటువంటి జలాలు నీ జీవితాన్ని ఊపిరాడకుండా చేయలేకపోవటానికి కారణం ఏంటి? వారి అదృష్టమా? కానే కాదు. 43వ అధ్యాయము 2వ వచనంలో దేవుడైనటువంటి యెహోవా అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఎంత అద్భుతమైనటువంటి మాట. కాబట్టి ఇది వాస్తవం. మనం గ్రహించినా గ్రహించకపోయినా నీతో ఎల్లప్పుడూ ఆయన ఉన్నాడు. కాబట్టి కష్టాలలో కాలిపోలేదు, శ్రమల్లో నలిగిపోలేదు, ఇబ్బందుల్లో ఇరుక్కుపోలేదు. నీ జీవితంలో దేవుని అద్భుతమైనటువంటి జోక్యాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచిస్తే అది అదృష్టం కాదు, నీ అద్భుత దేవుని అనుగ్రహించినటువంటి గొప్ప కృపే అని నీకు తెలుస్తుంది. దేవుని స్తుతించగలుగుతావు. పరిశుద్ధాత్మ దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా అదృష్టం కాదు కానీ అద్భుతములు చేసేటటువంటి నీ హస్తమే మాకు తోడుగా ఉంచినందుకు నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రభా స్తుతించేటటువంటి జీవితాలుగా మలచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ.